మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? చేసే ఉంటారులేండి, చాలా టైం అయింది కదా. ఇక నేనైతే పొద్దున్నే పనులు తొందరగా స్టార్ట్ చేశానండి. ఎందుకంటే తోటలోకి వెళ్ళాలి. అసలైతే ఈరోజు పని ఏంటంటే పత్తి చేలో పైపాడు చేయటం అంటే మొక్కకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో దున్నేదాన్నే పైపాడు చేయటం అంటారు. అలా దున్నటం వల్ల కలుపు లేకోకుండా చాలా వరకు శుభ్రంగా ఉంటుంది అనమాట. ఇక చెట్టు దగ్గరే కలుపు తీసుకోవాల్సి వస్తుంది. అయితే నిన్న మొన్న వర్షం పడలేదు కాబట్టి ఈరోజు ఆ పని చేయాలనుకున్నాము, కానీ రాత్రి వర్షం పడింది. ఇక పైపాటు చేయాది కాదు, కానీ వర్షం పడింది కదా, మొక్కల దగ్గర తేమ ఉంటుంది, ముందు వేసామనుకోండి చక్కగా ముందు పడుతుంది మొక్కలకి. అందుకే తోటకి వెళ్ళాలని పని చేసుకుంటున్నాను. కానీ మీరు గమనించారో లేదో, అక్కడ మెట్ల దగ్గర లియోగాడు చూసారా? ఇక్కడ బట్టలు ఉతుకుతుంటే ఆ నీళ్ళతో ఆడుతుందండి. అలా ఆడుతుందని ఆ మెట్ల పైన పెట్టేసి గేట్ వేసాను అనమాట. ఇక ఒకటే అరుపరుస్తూ ఉంది, కానీ ఒకటే గోలండి గేట్ వేసానని. ఇక అరుస్తూ ఉంటే మళ్ళీ గేట్ తీస్తే యువతలకు వచ్చేసి నీళ్ళతో ఆడుతుంది. ఇక నేను బట్టలు ఉతికేసేసాను. అక్కడంతా శుభ్రంగా కడిగేసి బట్టలు డాబా పైన ఆరేద్దామని అలా బకెట్లో వేసి గేట్ తీసాను. నాకంటే ముందే ఉరుకుతుందండి. చూడండి, లియో గాడి ఇంత యాక్టివ్గా ఉందా. కాకపోతే కొన్ని నీటికి భయపడుతుందండోయ్. రోడ్డుని వెళ్ళే బస్సో లారీయో పెద్దగా వినపడింది అనుకోండి, ఎమ్మడినే భయంతో సోఫా కిందకో బీరువా కిందకో వెళ్ళి ముడుచుకొని కూర్చుంటగా ఏదన్నా సౌండ్ వింటే వణికిపోతుంటుంది అనమాట. ఇక మన ఇంటి చుట్టూ వాతావరణం చూడండి, చాలా బాగుంది కదా, చాలా